అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ఈరోజు మనము బీరకాయ పచ్చడి చేసుకున్నామండి. ఇది 350 గ్రాములు ఉంటుందండి బీరకాయ. దీన్ని ఇట్లా కొంచెం పెద్ద సైజే కట్ చేశాను పచ్చడికి కదా అనేసి. 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, ఒక తెల్లగడ్డ ఇట్లా అన్నీ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు టమాటాలు కోసుకున్నాము, ఎర్రగడ్డలు, బీరకాయ కోసేసి ఉన్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ధనియాలు, 8 ఒట్టిమిరపకాయలు, 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాండి. ఇవన్నీ ఏం చేసుకొని పక్కన పెట్టుకున్నాము. కొన్ని పల్లీలు వేసాను, అంటే ఎక్కువ లేవు, ఒక 2 స్పూన్లు ఉంటాయి. ఇవి చట్నీకి ఎప్పుడు కానీ ఇలా వేసుకుంటే బాగుంటుందండి. నువ్వులు వేయండి, అసలు చట్నీ టేస్టే మారిపోతుంది. బీరకాయ సప్పగా ఉంటుంది కదా, అందుకనేసి నేను ఈ విధంగా చేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఎర్రగడ్డలు వేయించుకున్నామండి. ఫస్ట్ వేగిపోయిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత తెల్లగడ్డలు వేసినాం, కొద్దిగా ఉప్పు, ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. పసుపు వేసుకున్నాం, ఎందుకంటే నువ్వులు కొద్దిగా శనగగింజలు వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్. దాంట్లో నేను పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎండుమిరపకాయలు వేసాను, బాగుంటుంది ఎండుమిరపకాయలు వేసుకుంటే. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. ఇప్పుడు ఇవి 350 గ్రాములు అండి, కట్ చేసేసాను. కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి వీడియో లెంతీగా అయిపోతుందని ముందే కట్ చేసి పెట్టేసి. మీకులో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం అండి? ఇంతకుముందు కూడా నేను 2-3 పచ్చళ్ళు పెట్టానండి వీడియోలో, కావాలంటే చూడండి ఒకసారి. వీడియో ఓపెన్ చేస్తే, ఛానల్ ఓపెన్ చేస్తే వీడియోస్ కనిపిస్తాయి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకున్నామండి, ఎక్కువ వేసుకోవద్దండి. టమాటాలు 2 వేసుకున్నాం కాబట్టి చింతపండు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వేగినాయేమో చూద్దాము, ఇంకా కొద్దిగా వేగలండి. ఈ నీరు కూడా వెళ్ళిపోయి బాగా వేగిపోతే అప్పుడు మళ్ళీ మిక్సీలో వేసుకునేద్దాం. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా చల్లారిపోతుంది. పచ్చడికి ఎప్పుడైనా నువ్వులు వేయండి, చాలా రుచి ఉంటుంది. ఇప్పుడు బాండీలు తీసి చూద్దామండి, మూత తీసి చూద్దాము. ఇప్పుడు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దామండి స్టవ్. ఇప్పుడు మనము ముందు ఈ పొడులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఫస్ట్ మిక్సీలో వేసుకున్నాం. ఎందుకంటే ఇవి కొద్దిగా పొడిగా అయితే బాగుంటాయి. మళ్ళీ బీరకాయ వేస్తే అంత బాగా మెదగవు, అందుకని ఇవి కచ్చా పచ్చగా మరీ మెత్తగా వేసుకోకండి. చట్నీ కూడా మనం కచ్చా పచ్చగానే వేసుకున్నాం, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఈ పొడి కొట్టేసాం కదా, ఇట్లా మరి స్మూత్గా కాకుండా. ఇప్పుడు మనము బీరకాయ వేసుకున్నామండి. ఇది కూడా బీరకాయ కూడా చల్లారిపోయింది, వేడి తీయలేం కదా, చల్లారినాక వేసుకోవాలి. ఈడ ఫస్ట్ 1 స్పూన్ ఉప్పు వేసానండి, మళ్ళీ సెకండ్ టైం వేసినప్పుడు మళ్ళీ 1 స్పూన్ వేసాను, మొత్తం 2 స్పూన్లు వేసాను. ఈ పచ్చడి 2-3 రోజులైనా ఉంటుందండి, ఏం కాదు. అంటే బయట ఉండదులే, ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా చెడదు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆ బాండిల్లోనే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చడి,
అది దీంట్లో వేసేసుకున్నాము. ఈ పోపులో వేసుకున్నట్టు సరిపోతుంది. దీంట్లో వాటర్ ఏమి అవసరం లేదండి. బీరకాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసి చట్నీని బాగా అటు ఇటు తిప్పుకున్నామంటే సరిపోతుంది. అంటే ఆల్రెడీ ఏం వాటర్ వేయలేదు, వేయించినవే, కానీ ఒకసారి అట్లా సెగ చూపి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేస్తున్నా అండి సాల్ట్. ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ ఒక స్పూన్ వేసాను, లాస్ట్లో ఒక స్పూన్ వేసాను. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అంటే నేను ఈ క్వాంటిటీకి చెప్తున్నా, 350 గ్రాములు బీరకాయకి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఎండుమిరపకాయలు, నువ్వులు, కొన్ని పల్లీలు, ధనియాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఈ పొడి ఏ చట్నీకైనా వేసి చూడండి, చాలా బాగుంటుంది రుచి. ఆఫ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇది అన్నంలోకి చట్నీ వేస్తున్నాను. టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం అనేసి. సాల్ట్ ఒక రవ్వ తక్కువ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.